హాయ్ గైస్, మీ అందరికి మన యానిమే రాజా ఛానల్లో స్వాగతం. ఇంకా ఈ రోజు మనం సాకామోటో డేస్ ఎపిసోడ్ 6 లో ఏం జరుగుతుందో చూద్దాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం, లెట్స్ గో. ఇంకా ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఒక బచ్చా హిట్ మ్యాన్ మాషిమోని చూస్తాం. తను చాలా పేదవాడనమాట. ఇంకా తన దగ్గర ఒక పిసుకి అనే బోర్డు కూడా ఉంటుంది. తను ఎంత పేదవాడంటే తన దగ్గర భోజనం చేయడానికి కూడా డబ్బులు ఉండవు. ఇంకా తను ఒక టెర్రస్ పైన టెంట్ వేసుకొని ఉంటాడు. ఇప్పుడు మాషిమో కూడా సాకామోటోని డబ్బుల కోసం చంపాలనుకుంటాడు. ఇంకా ఇటువైపు సాకామోటోని చంపడానికి చాలా మంది హిట్ మ్యాన్స్ వస్తా ఉన్నారు. కానీ వాళ్ళందరూ తనని ఏమి చేయలేకపోయినా తన షాప్ ని బాగా డ్యామేజ్ చేస్తున్నారన్నమాట. ఇంకా దాని వల్ల వాళ్ళకి ఆ షాప్ ని రిపేర్ చేయాల్సి ఉంటుంది. కూడా మొత్తం చెత్తే ఉందిరా. అప్పుడు మాషిమో అంటాడు, నాకు ఒక ముసలమ్మ ఇక్కడికి పంపించింది, ఇక్కడ సాకామోటో ఉంటాడని, నేను అందుకే ఇక్కడికి వచ్చింది. ఇంకా షిన్ తనకి ఈ ప్రపంచంలో మొత్తం 20,000 మంది సాకామోటోలు ఉంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా మాషిమో మళ్ళీ ఏడుస్తాడు. ఇంకా అనుకుంటాడు, అంత మంది సాకామోటోల్ని కనుక్కోవాలంటే నాకు చాలా డబ్బులు కావాలి, నా దగ్గర ఇక్కడ టిఫిన్ చేసే డబ్బులే లేవు. ఇంకా తన పొట్టలో ఉన్న ఆకలి శబ్దం బయటకు వస్తా ఉంటుంది. ఇంకా తను షిన్ ఇంకా లూ వైపు అదోలా చూస్తా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు తనకి ఏమైనా తినడానికి ఇస్తారేమో అని. కానీ వాళ్ళిద్దరూ వాడికి ఏమి ఇవ్వరు. ఇంకా అప్పుడు తను బయటికి వెళ్తాడు. ఇంకా బయటకు వెళ్తా కూడా మాషిమో వాళ్ళ వైపు ఆకలి చూపులతో చూస్తా ఉంటాడు, ఏమైనా పెడతారా అని. ఇంకా వాళ్ళు కూడా అలాగే తినడానికి మీట్ బన్స్ ఇస్తారు. ఇంకా రాత్రి మాషిమో తన టెంట్ ని సెట్ చేసుకుంటా ఉంటాడు. ఇంకా తన ఫ్లాష్ బ్యాక్ లో మనం చూస్తాం. ఇంకా తన బాస్ తనతో అంటాడు, అసలు నీకు హిట్ మ్యాన్ గా అయ్యే అర్హతే లేదు, నువ్వు ఈ జాబ్ ని వదిలేస్తేనే మంచిది. ఇంకా అలాగే తనని ఆ హిట్ మ్యాన్ జాబ్ నుంచి కూడా తీసేస్తారు. కానీ మాషిమో వాళ్ళు చెప్పినది తప్పని నిరూపించాలనుకుంటాడు. ఇంకా అప్పుడే వేగంగా ఒక గాలి వస్తుంది. దాంతో తన టెంట్ కూడా ఎగిరిపోతుంది. ఇంకా మాషిమోకి ఒక పాంప్లెట్ కనిపిస్తుంది. ఆ పాంప్లెట్ ఆ ఎయిర్స్ ఆఫ్ షూటింగ్ టోర్నమెంట్ ది అన్నమాట. ఇంకా దానిపైన 1 మిలియన్ ప్రైజ్ మనీని చూసి తను బాగా సంతోషిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు దాంతో తను ఒక కొత్త ఇల్లుని కట్టుకోవచ్చు కదా. ఇంకా నెక్స్ట్ డే సాకామోటో ఇంకా షిన్ కూడా ఆ టోర్నమెంట్ లో వచ్చేస్తారు. ఎందుకంటే సాకామోటోకి తన షాప్ విండోస్ ని రిపేర్ చేయాలనిపిస్తుంది. ఇంకా ఆ విండోస్ ని మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ కూడా చేస్తాడంట. ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అక్కడికి లూ కూడా వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు మాషిమో కూడా ఆ టోర్నమెంట్ కి వచ్చేస్తాడు. కానీ వాడికి అక్కడ లోపల ఎంట్రీ దక్కదు. ఎందుకంటే ఆ టోర్నమెంట్ లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి మొత్తం 2 నుంచి 5 టీం కావాల్సిందంట. ఇంకా అప్పుడే మాషిమో షిన్ ని చూస్తాడు. ఇంకా అప్పుడు తను షిన్ తో అంటాడు, హే బ్రో, నన్ను మీ టీమ్ లో తీసుకోండి బ్రో, నేను చాలా కష్టాల్లో ఉన్నాను మచ్చా. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, వాడిని వాళ్ళ టీమ్ లో చేర్చుకుంటారు. ఇంకా దాని తర్వాత అక్కడ ఆ టోర్నమెంట్ రూల్స్ ని చెప్తారు. అక్కడ వాళ్ళందరికీ ఒక గన్ ఇస్తారంట. అది రియల్ గన్ కాదు గైస్, దానిలో పెయింట్ బాల్స్ ఉంటాయంట. ఇంకా ఎవరికైతే ఆ పెయింట్ బాల్ తగులుతుందో వాళ్ళు అవుట్ అయిపోతారు. ఇంకా వాళ్ళు దాక్కోవడానికి మొత్తం షాపింగ్ మాల్ లో దాక్కోవచ్చు. ఇంకా వాళ్ళందరికీ ఒక బ్లూటూత్ వాకీ టాకీలు కూడా ఇస్తారు. ఇంకా వాళ్ళందరూ వాళ్ళ పొజిషన్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మాషిమో షిన్ తో అడుగుతాడు, బ్రో అసలు నేను ఇక్కడ ఏం చేయమంటావు? అప్పుడు షిన్ అంటాడు, అది ఇది షూటింగ్ ఏం రా, నీ ముందు ఎవరు వస్తే వాడిని కాల్చారు అబ్బాయి. ఇంకా వాళ్ళ ముందు 4 క్యాంప్ చేస్తా ఉంటారు. ఇంకా వాళ్ళు అనుకుంటారు, వీళ్ళని మనం ఈజీగా నాక్ చేసేయచ్చు. ఇంకా ఎలాగైతే గేమ్ స్టార్ట్ అవుతుందో మాషిమో ఒక్కడే వాళ్ళందరినీ స్నైపర్ తో హెడ్ షాట్ ఇచ్చేస్తాడు. ఇంకా తన స్కిల్స్ ని చూసి వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఇంకా అప్పుడే షిన్ ఇంకా సాకామోటో వెనకాల కూడా ఎనిమీస్ వచ్చేస్తారనమాట. కానీ సాకామోటో షిన్ వాళ్ళిద్దరిని చాలా సులువుగా అవుట్ చేసేస్తారు. అది చూసిన మాషిమో అంటాడు, హే మీ ఇద్దరికి బాగా షూటింగ్ తెలిసినట్టుందే. అప్పుడు షిన్ అనుకుంటాడు, ఓ రే వీడికి ఏమైనా మా పైన డౌట్ వచ్చిందా ఏంటి? అప్పుడు మాషిమో అంటాడు, అంటే నాకు తెలిసి మీరు ఫ్రీ ఫైర్ పబ్జి ప్లేయర్లు అనుకుంటా. అప్పుడు షిన్ అనుకుంటాడు, అరే వీడు పెద్ద ఎదవలాగా ఉన్నాడే. కానీ అప్పుడే లూ బాగా మందు తాగేసి అంటుంది, లెజెండరీ సాకామోటోని చూసి మళ్ళీ మదా వచ్చేసింది అబ్బాయి. అప్పుడే మాషిమో సాకామోటో ఫోటోని తీసి అంటాడు, ఈ బండోడు ఇంత సన్నగా అయ్యే ఛాన్సే లేదే. కానీ అప్పుడే లూ వచ్చి అంటుంది, తన స్పెట్స్ ని చూడు సేమ్ గా ఉన్నాయి, హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంది కదా బ్రదరు. కానీ అప్పుడు షిన్ అంటాడు, హే బ్రో తను కేవలం మత్తులు జోక్ చేస్తుంది అంతే. ఇంకా వాళ్ళందరూ అక్కడ నవ్వుతా ఉంటారు. కానీ ఒక్కసారిగా వాళ్ళు ఒకరిపైన ఒకరు గన్ పాయింట్ చేసేస్తారు. మాషిమోకి తెలిసిపోతుంది అసలైన సాకామోటో తనే అని. ఇంకా తను అనుకుంటాడు సాకామోటోని చంపేసి తను తన పైన ఉన్న అమౌంట్ ని కూడా తీసుకుంటాడని. కానీ అప్పుడే వాళ్ళ పైన వేరే ప్లేయర్స్ అటాక్ చేసేస్తారు. ఇంకా వాళ్ళు ముగ్గురు అక్కడ డివైడ్ అయిపోతారు. కానీ అప్పుడు మాషిమో ఒక విజిలేసి తన బర్డ్ పిసుకుని పిలుస్తాడు. ఇంకా అది తనకి ఒక అసలైన 8x స్కోప్ తో పాటు ఒక స్నైపర్ ని తీసుకొచ్చిస్తుంది. ఇంకా మాషిమో సాకామోటో పైన ఫైర్ చేసేస్తాడు. కానీ
సాకామోటో ఎలాగోలా తన చెయ్యి అడ్డం పెట్టి ఆ బుల్లెట్ తో డాచ్ చేస్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది మాషిమో షూటింగ్ స్కిల్స్ చాలా బీభత్సంగా ఉన్నాయని. ఇంకా మాషిమో అక్కడి నుంచి పారిపోతాడు, ఎందుకంటే తను దూరం నుంచి ఫైర్ చేయాలనుకుంటాడు. ఇంకా తనని చాలా లక్కీ అనుకుంటాడు, ఎందుకంటే తన ఎనిమి తన ముందే ఉన్నాడని. కానీ పిసుకి చూస్తుంది, మాషిమో ఏడుస్తా ఉంటాడు, ఎందుకంటే తనకి సాకామోటోని చంపడం అస్సలు ఇష్టం లేదంట. ఇంకా ఇటువైపు సాకామోటో ఇంకా షిన్ అక్కడ దాక్కొని ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి మాషిమో ఎక్కడి నుంచి ఫైర్ చేస్తాడని తెలియదు కదా. కానీ పిసుకి సాకామోటో ఎక్కడున్నాడో మాషిమోకి చెప్పేస్తా ఉంటుంది. ఇంకా మిషిమో సాకామోటో పైన ఫైర్ చేసేస్తాడు. అప్పుడు సాకామోటో చూస్తాడు, ఆ బుల్లెట్ ఒక మిర్రర్ కి తగిలి బౌన్స్ అయితానికి తగిలిందంట. అప్పుడు మిషిమో అనుకుంటాడు, అర్రే జస్ట్ మిస్ అయ్యవరా బండోడా. ఇప్పుడు సాకామోటోకి అర్థమవుతుంది ఆ బుల్లెట్స్ మామూలు బుల్లెట్స్ కావని, ఆ బుల్లెట్స్ ని దేనికైనా తగిలి బౌన్స్ అయ్యే రకంగా డిజైన్ చేశారనమాట. అప్పుడు మాషిమో బ్లూటూత్ తో వాళ్ళతో అంటాడు, నువ్వు నిజంగా గెస్ చేశావు, ఈ బుల్లెట్ నేను డిజైన్ చేసిన బుల్లెట్ 3 సార్లు దేనికైనా తగిలి బౌన్స్ అయ్యి మరీ అటాక్ చేయగలదు, ఎందుకంటే నా లొకేషన్ ఎక్కడుందో ఎవరికి తెలియకూడదు కాబట్టి. అప్పుడు షిన్ అంటాడు, ఒరే నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నానే, నువ్వు ఇప్పుడు మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? అప్పుడు మాషిమో అంటాడు, మనమందరం హిట్ మ్యాన్సే, కానీ నేను ఫైర్ చేసిన బుల్లెట్ ఫ్రెండ్ ఎవడో అని చూడదు. ఇంకా తను వాళ్లపైన చాలా ఫైరింగ్ చేసిస్తాడు. ఇంకా సాకామోటో జస్ట్ మిస్ గా దాన్ని డాచ్ చేస్తా ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు అక్కడ నుంచి పారిపోతా ఉంటారు. అప్పుడు మాషిమోకి తన ట్రైనింగ్ డేస్ గుర్తొస్తాయి. తను అసలు వేగంగా పరిగెత్తలేడంట. ఇంకా తను ఫైటింగ్ లో కూడా చాలా వీక్ గా ఉండేవాడు. ఇంకా చదువులో అయితే చెప్పక్కర్లేదు అసలు, కానీ తన ఫైరింగ్ స్కిల్స్ మాత్రం అద్భుతంగా ఉండేవి. ఇంకా తను ఒక హిట్ మ్యాన్ కంపెనీలో జాయిన్ అవుతాడు. కానీ వాళ్ళు తనతో అంటారు, నువ్వు ఎంత షార్ప్ షూటర్ అయినా నువ్వు ఇప్పుడు ట్రైనీవి కాబట్టి ఏ పని చెప్తే ఆ పని చేయాలబ్బాయ్. ఇంకా తనకి చిన్న చిన్న ఫైటింగ్లు కూడా రాదు కాబట్టి తనని ఆ కంపెనీ నుంచే తీసేస్తారు. ఇంకా తనకి ఎలాగైతే సాకామోటో గురించి తెలిసిందో ఇంకా తను డిసైడ్ అయిపోతాడు, ఈ ప్రపంచానికి తను ఎంత షార్ప్ షూటర్ అని తను చూపియాలని డిసైడ్ అయిపోతాడు. ఇంకా ఆ మాటలన్నీ రేడియోలో షిన్ వినేస్తాడు. ఇంకా తను అంటాడు, ఈ లోకం ఏమనుకుంటుందో నీకెందుకు బ్రో, నీ పైన నీకు నమ్మకం ఉంటే చాలు. ఇంకా షిన్ అంటాడు, ఒరే గాలోడా. ఇంకా దాంతో మాషిమో చెవులు బద్దలైపోతాయి. ఇంకా అలాగే తన లొకేషన్ కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకా అప్పుడు సాకామోటో ఒక రాయి తీసుకుంటాడు. ఇంకా పూర్తి వేగంతో తన గన్ను పైన విసిరేస్తాడు. దాంతో మిషిమో గన్ ముక్కలు అది చూసిన మాషిమో అనుకుంటాడు, ఓరే ఈడు పండోడు అసలు మనిషేనా? ఇంకా తనకి తెలుస్తుంది సాకామోటోని ఓడించడం తన వల్ల కాదని. ఇంకా ఎలాగైతే ఈ టోర్నమెంట్ ని సాకామోటో టీమే గెలిచేస్తుంది. ఇంకా ఇటువైపు మాషిమో ఏడుస్తా ఉంటాడు. తను అనుకుంటాడు, నేను ఒక వేస్ట్ గాడ్డే, నా వల్ల ఒక్క పని కూడా చేత కాదు. అప్పుడు సాకామోటో అంటాడు, ఒరే కుర్రోడా, నీలాంటి స్నైపర్ నేను నా లైఫ్ లో చూడలేదు, నువ్వు నిజంగా చాలా మంచి స్నైపర్. ఇంకా అది విన్న మాషిమో చాలా సంతోషిస్తాడు. ఇంకా వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోతా ఉంటారు. ఇంకా షిన్ తనకి ఒక ₹10 కాయిన్ ఇస్తాడు. అది ఆ ప్రైజ్ అమౌంట్ లో తన భాగం అన్నమాట. ఎందుకంటే మాషిమో తన ఒరిజినల్ బుల్లెట్స్ తో ఆ టౌన్ లో చాలా డ్యామేజ్ చేశాడు కాబట్టి దాన్ని రీస్టోర్ చేయడానికి ఆ మొత్తం డబ్బులు ఖర్చు అయిపోయినాయంట. వాళ్ళకి డబ్బులు దక్కలేదు, కానీ వాళ్ళ ఒక ట్రోఫీ మాత్రం దక్కుతుంది. అప్పుడు ఏవై సాకామోటోతో అంటుంది, మీకు ఏం కాలేదు, నాకు అది చాలు. అప్పుడు షిన్ అంటాడు, అసలు మీరిద్దరు ఎలా కలిశారు? మన సిగ్మా సాకామోటో అయితే మిమ్మల్ని ఫస్ట్ గా కలిసి ఉండడు, అసలు అప్పుడు అక్కడ ఏం జరిగింది నాకు తెలియాలి. అప్పుడు ఏవై అనుకుంటుంది, ఎలాగా సాకామోటో ఒక రోజు తన షాప్ కు వచ్చాడని. ఇంకా ఎలాగైతే తనని ఏవోని సాకామోటో చూస్తాడో సాకామోటో ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంకా సాకామోటో తనని చూసి ఏవి మాట్లాడలేకపోతాడు. ఇంకా ఏవోయ్ సాకామోటో బట్టల పైన బ్లడ్ ని చూసి బాగా కంగారు పడుతుంది. ఇంకా అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా సాకామోటో చాలా డల్ గా అక్కడి నుంచి వెళ్లిపోతా ఉంటాడు. కానీ అప్పుడే ఏవై అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా తను సాకామోటోకి ఒక బ్యాండేడ్ ఇస్తుంది. ఇంకా అది చూసిన మనోడు తన పైన ఫ్లాట్ అయిపోతాడు. అప్పుడు ఏవై అంటుంది, తను బాగా సంస్కారంగా ఉండేవాడు. అప్పుడు షిన్ అనుకుంటాడు, ఏంటి సంస్కారమా? సాకామోటోనా? వారే. కానీ సాకామోటోకి షిన్నుని పొడిసి చంపేయాలనిపిస్తా ఉంటుంది. ఇంకా తను షిన్నుకి ఏవై మైండ్ ని ఎప్పుడు చదవద్దంటాడు. ఇంకా అప్పుడు షిన్ అంటాడు, అయ్యో సారీ బాస్, ఇంకా ఇంకోసారి అలా చేస్తే మీ మీద ఒట్టండి. ఇంకా దీంతోనే ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. అయితే గైస్, మీకు ఈ ఎపిసోడ్ ఎలాగుందో కింద కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు ఎవరైనా పుల్కా ఫ్రెండ్ ఉంటే వాడికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది.